హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నది పెరిమాల రామప్పుడు. ఈయన రిక్షా నడుపుతుంటారు. ఈయన వయసు 75 సంవత్సరాలు. 60 సంవత్సరాలుగా ఈయన రిక్షా నడుపుతూ జీవనం గడుపుతున్నారు. రామప్పుడు గారు, అదే మీ వయసు 75 సంవత్సరాలు అంటున్నారు కదా, మీకు రిక్షా తొక్కేటప్పుడు ఆయాసం ఏమి రాదా? ఆరోగ్యం ఉంచాడు. మీది ఏ ఊరు? అక్కులపేట. ఏ మండలం? ఆమదాలవలస మండలమా? ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా. మరి బేరం ఏదైనా దొరుకుతుంటుందా రోజువారీ? లగేజ్ మరి మరి ఎవరు రిక్షా ఎక్కుతూ ఉంటారా? ఇదే ఎక్కడ మరి ఆటోలు ఉన్నాయి కదా, ఏది ఎక్కుతారు? అయితే వచ్చేసేటి వెళ్ళలేకపోతాను. అవునా? మరి ఎలా మీకు రోజుకి కనీసం ఒక 200 రాకపోతే జీవనం ఎలా గడుస్తుంది? పెన్షన్ వస్తుంది. పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒకప్పుడు రిక్షా కార్మికుల యూనియన్ ఉండేది, ఇప్పుడు మీకు ఏమైనా? రిక్షా నడిపే వాళ్ళు లేకపోతే యూనియన్ ఎలా ఉంటుంది? ఇంక ఆమదాలవలస మొత్తంగా ఎంతమంది రిక్షా నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు మరి ఒక 5-6 బళ్ళు ఉన్నాయి. ఈ ఊరు ఒక 2 అలా కొళ్ళు అది ఎంతంటే కానీ ఒక 5-6 బళ్ళు, ఒక 6-7 బళ్ళు ఉన్నాయి. అయితే మరి ఏం పోతాయి. ఓకే, మీకేమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మరి ఆడకూడదు కదా. అవునవును, జాగ్రత్తగా ఉండబెట్టి ఇలా ఎడ్డాడు. అవునవునవును, లేకపోతే మనగోళ్ళు. ఓకే, సంతోషం మీలాంటి వాళ్ళని కలవడము. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఈ రిక్షాలు ఎక్కి ఏదైనా ఊరు వెళ్ళే వాళ్ళము. మరి చాలా రోజులకి ఈ రిక్షా కనిపించింది. ధన్యవాదాలు పెద్దయినా. మరి మీకు 75 సంవత్సరాల వయసు అయ్యింది కదా, మీకు బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఏమి లేవా? లేవు. కళ్ళు చూపు కూడా ఉన్నాయి. మరి ఆరోగ్య రహస్యం ఏంటి? ఆరోగ్యం ఇచ్చాడు అంతే, అలా తిరగతాను. నమ్మినా అలా తిరగతాను. ఈ రిక్షా తొక్కడమే మీ ఆరోగ్య రహస్యమా? అంటే సాధారణంగా మీకు ఈ రిక్షా అనేది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడింది అన్నమాట. కాపాడింది. ధన్యవాదాలు పెద్దయినా.